నమస్తే అండి, వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు చెప్పాలనుకో టిప్ ఏంటనుకుంటున్నారా? చాలా మందికి వాళ్ళ స్కిన్ అంటే చాలా చాలా ఇష్టం కదా. సో అందులో ఆ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటే మరింత ఇష్టం కదా. అంత గ్లోయింగ్ మన సొంతం కావాలంటే మన హోమ్ రెమెడీస్తో మనం ఏం చేసుకోవచ్చో ఈరోజు చెప్పబోతున్నాను. ఇది కూడా వెరీ సింపుల్ అండి. ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను, మనకి అందుబాటులో ఉండే వస్తువులతో మాత్రమే చెప్తూ ఉంటాను కదా. అదేవిధంగా ఈరోజు కూడా అంత సింపుల్ టిప్తోనే మీ ముందుకు వచ్చారన్నమాట. సో మరి అవేంటో ఇప్పుడు చూద్దామా మరి. సో చూస్తున్నారా, ఇప్పుడు మనకి ఇది ఏంటంటే వాటర్ మెలన్ అంటే కర్బూజా కదా, పుచ్చకాయ కదా. సో ఇది మనకి ఒకప్పుడైతే ఓన్లీ సమ్మర్లోనే వచ్చేది, ఇప్పుడు అన్ని సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఈ వాటర్ మెలన్ తీసుకుంటున్నాను అనమాట. సో అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనకి టమాటా. సో ఈ టమాటా కూడా మనకి అన్ని సీజన్స్లోనే ఉంటుంది, అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉంటుంది కదా, అందుకని మనం టమాటాని తీసుకున్నాము. అలానే నెక్స్ట్ మనకి సపోర్టింగ్ పౌడర్ అని ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను కదా. ఇక్కడ సపోర్టింగ్ పౌడర్ అయితే మనకి బియ్యం పిండి తీసుకున్నాను. ఓకే అండి, బియ్యం పిండి కూడా అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది కదా. సో ఈ బియ్యం పిండి తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే వాటర్ మెలోని కట్ చేస్తాము. లైక్ జ్యూస్ కావాలి కాబట్టి జస్ట్ మనకి దీన్ని మిక్సీలో కూడా వేయక్కర్లేదు కదా. జస్ట్ ఇలా పీస్ తీసుకుని చూడండి, ఇలా కట్ చేస్తుంటేనే వాటర్ వచ్చేస్తుంది కదా. ఈ విధంగా చిన్న పీస్ తీసుకుని మనం జ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఫర్ మనకి చేత్తోనే ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నారా, ఈ పీస్ తీసుకున్నాం కదా. ఈ పీస్ని మనం మిక్సీ జార్లో వేయాల్సిన అవసరం లేదు కదా. మనకి ఫేస్కి సరిపడినంత అంటే మనకి ఇంచుమించు ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి. సో దీన్ని ఏం చేస్తానంటే డైరెక్ట్గా నేను ఫిల్టర్ చేసేస్తున్నాను అనమాట. చూడండి, మనకి సరిపడినంత వస్తుంది. జస్ట్ ఒక చిన్న పీస్ సరిపోతుంది అన్నమాట మన ఫేస్కి. ఓకేనా, సరిపోతుంది ఈ మాత్రం క్వాంటిటీ. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే టమాటా. సో ఈ వేస్టేజ్ పల్ప్ ఉంది కదా, ఈ పల్పుని మనం పక్కన పెట్టేసుకుంటున్నాము. నెక్స్ట్ మనకి టమాటా కూడా తీసుకుంటున్నాము. సో టమాటాని కూడా కట్ చేస్తున్నాను. ఈ టమాటా కూడా 1 టేబుల్ స్పూన్ జ్యూస్ అయితే సరిపోతుంది. సో టమాటాని కూడా ఈ విధంగా ఇదిగోండి, చూస్తున్నారా 2 జ్యూసెస్ అయితే మనకి రెడీగా ఉన్నాయి ఇప్పుడు. సో ఈ రెండిటి వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి వాటర్ మెలన్ అయినా సరే, టమాటా అయినా సరే మన ఫేస్ మీద ఉన్న స్కార్స్ అది రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు జ్యూసెస్ అయితే రెడీగా ఉన్నాయి. ఓకే, ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను, ఒక సపోర్టింగ్ పౌడర్ కావాలి. ఓన్లీ జ్యూస్తో మనం ఏం చేయలేం కదా, ఓన్లీ ఫర్ అప్లికేషన్ మాత్రమే చేయగలం కదా. ఇప్పుడు సపోర్టింగ్ పౌడర్ కావాలి అంటే ఇక్కడ మనం బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాం సరిపడినంత. సో ఎవ్రీ టైం నేను ఏమి రిపీట్ చేస్తూ ఉంటాను, మనకి చపాతీ ఉండలా గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పలుచగా కూడా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇప్పుడు చూస్తున్నారా ఈ విధంగా అన్నమాట. అంటే మన స్కిన్కి అంటుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు చూస్తున్నారా ఇలా ఉండాలి. ఇప్పుడు చూడండి, చూస్తున్నారా ఈ విధంగా మనకు అప్లై చేసుకున్నట్టయితే స్కిన్కి ఈజీగా అంటుకుంటుంది కదా. సో ప్రిపరేషన్ మీకు అర్థమైంది కదా. చూడండి, మరీ పలుచగా లేదు, అలానే స్టిక్కీగా లేదు. ఇలా ఉన్నట్టయితే మన ఫేస్ మీద అప్లై చేసుకున్నప్పుడు స్కిన్కి అబ్జర్వ్ అవుతుంది కూడా, అంటుకుంటుంది కాబట్టి అబ్జర్వ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ప్రిపరేషన్ అర్థమైంది కదా. ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, మనకి ఫేస్ ప్యాక్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా మీకు అర్థమైంది కదా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకుందాము. సో క్వాంటిటీ కూడా మీకు తెలుసు కదా, ఫేస్ ప్యాక్ సరిపడినంత అంటే మనకి ఈ మాత్రం సరిపోతుంది. సో ఎవ్రీ టైం నేను ఏం చెప్తాను, ఫేస్ ప్యాక్ అంటే ఆ ప్లేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి. అసలు ఫేస్ ప్యాక్ అంటే ఓన్లీ ఫేసే కాదు, ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ 3 కలిస్తేనే ఫేస్ ప్యాక్ అని అర్థం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఆ ప్లేస్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఫేస్ ప్యాక్ అంటే మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అప్లై చేయాలనుకుంటామో ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. దేనితో? రోజ్ వాటర్తో కానీ లేదంటే పాలతో కానీ క్లీన్ చేసుకోవాలి. ఈ 2 లేకపోతే జస్ట్ వాటర్తో అయినా సరే ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. ఎప్పుడు ఎనీ టైం నేను ఎప్పుడు ఏం చెప్తూ ఉంటానంటే అప్వర్డ్ డైరెక్షన్ మాత్రమే చెప్తాను. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం అసలు ఫేస్ ప్యాక్ ఎందుకు వేసుకుంటాము, ఈ పర్పస్ ఏంటి అంటే గ్లోయింగ్ అని చెప్పుకున్నాం కదా. ఎవ్రీ ఫేస్ ప్యాక్ ఏంటంటే గ్లోయింగ్తో పాటు స్కిన్ టైటనింగ్ కూడా ఉంటుంది.
సో అలాంటప్పుడు మనం ప్రయారిటీ ఎలా ఇవ్వాలంటే అప్లై చేసినప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే ఇస్తూ ఉండాలి, అంతేగాని ఇలా అడ్డంగా వేస్తూకూడదు అనమాట. సరేనా? సో ఈ ప్యాక్ ఏం చేస్తామంటే మనం ఒక బ్రష్ సహాయంతో కానీ, ఒకవేళ బ్రష్ లేదు అనుకుంటే ఫింగర్స్తో కానీ అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వెంటనే గ్లో వచ్చేస్తుందా, వెంటనే టైట్ అయిపోతుందా అంటే కాదు కదా, దానికి కూడా మనం సర్టెన్ టైం ఇవ్వాలి కదా. సో మనం ఇక్కడ ఇచ్చే టైం అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ అలానే విడిచిపెట్టాలి. ఓకే, ఈ 15 to 20 మినిట్స్లో ఏమవుతుందంటే మన స్కిన్ మనం అప్లై చేసిన ఫేస్ ప్యాక్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుంటేనే రిజల్ట్ బాగుంటుంది కదా. సో అందుకని అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ అలా విడిచిపెట్టేసి తర్వాత చల్లని నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో, చాలా గ్లోయింగ్గా ఉంటుంది అన్నమాట. మనకి స్కిన్ టైటనింగ్ కూడా వస్తుంది. సో ఇందులో మనం ఏం చేసాము, మనం వాటర్ మెలన్ యూస్ చేసాము, అలానే టమాటా యూస్ చేసాము. వాటర్ మెలన్ అనేది మన స్కిన్ని చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది అన్నమాట. అంటే చాలామందికి స్కిన్ డ్రైగా ఉంటుంది అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు. సో హైడ్రేటింగ్గా ఉంటుంది, మన స్కిన్ మీద ఎక్కడైనా డార్క్ స్పాట్స్ ఉన్నా సరే ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం మనకి స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుంది. ఎందుకంటే హైడ్రేటింగ్ ఉన్నట్టయితే గ్లోయింగ్ ఉన్నట్టే కదా. సో అలానే ఇక్కడ టమాటా ఎందుకు యూస్ చేసాము అంటే, టమాటా వర్కింగ్ ఏంటి అంటే మన ఫేస్ని, అంటే మన బాడీ అవ్వచ్చు, ఫేస్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే బ్లాక్ మచ్చలు లాంటివి ఉంటే క్లీన్ అయిపోతాయి. అలానే మన ఫేస్ మీద ఏమైనా మనకి ట్యాన్ ఉన్నా సరే ఆ ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ టమాటా వర్కింగ్ అంత బాగుంటుంది. అంతేకాకుండా పింపుల్స్ లాంటివి ఉన్నాయనుకోండి, అవి కూడా క్లీన్ అయిపోతాయి ఈ టమాటాస్తో. ఓకే, అలానే మనకి ఇక్కడ బియ్యం పిండి. సో బియ్యం పిండి ఎందుకు మనం సెలెక్ట్ చేసుకున్నామంటే, బియ్యం పిండి ఆల్వేస్ ఎప్పుడు స్కిన్ని టైట్ చేస్తుంది. ఓకే, స్కిన్ అనేది రింకిల్స్ రాకుండా టైట్ చేసేది బియ్యం పిండి. సో బియ్యం పిండి అనేది అంత మంచి వర్కింగ్ వస్తుంది. అంతేకాకుండా బియ్యం పిండి ఎప్పుడు యూజ్ చేసినా ఫేస్ మీద ఉన్న బ్లాక్ మచ్చలు లాంటివి కూడా క్లియర్ అయిపోతాయి. సో ఇందులో మనం యూజ్ చేస్తున్న 3 ఇంగ్రీడియంట్స్ ఏంటి, మనకి గ్లోయింగ్తో పాటు మనకి ఫేస్ మీద స్కార్ఫ్ అవి లేకుండా ఉంటుందన్నమాట, అంటే మచ్చలు అవి లేకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఎవ్రీ టైం అంటే అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ కానీ ట్వైస్ కానీ అప్లై చేసినట్లయితే మీ స్కిన్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఏదో ఒక్కసారి వేసుకుని అంత బ్రైట్నింగ్ రాలేదు అనుకోకూడదు. ఒక్కసారి వేసిన బ్రైట్నింగ్ వస్తుంది. ఎవ్రీ టైం అంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కానీ రిపీట్ చేస్తే మరింత బ్రైట్గా ఉంటుందన్నమాట. సో అందుకనే ఎవ్రీ టైం నేను చెప్పేది ఏంటి అంటే, నేను చెప్పినట్టు కనీసం 2-3 మంత్స్ కానీ ఈ ప్యాక్ అప్లై చేసుకున్నట్టయితే మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ లేడీస్కేనా అంటే కాదు, జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఏం చెప్పుకున్నాము, టమాటా అని సన్ ట్యాన్ రిమూవ్ చేస్తుందని చెప్పుకున్నాం. జెంట్స్ అనేవాళ్ళు సాధారణంగా జనరల్గా బయటకు ఎక్కువ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ మనకు పడుతుంది సన్ ట్యాన్. సో అటువంటి వాళ్ళు కూడా ఇలాంటి ప్యాకులు వేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది. ఇది ఓన్లీ పెద్దవాళ్ళకేనా స్కిన్ టైట్నింగ్ అంటే కాదండి, చిన్నపిల్లలు కూడా, చిన్నపిల్లలు మీన్స్ టీనేజ్ కాలేజ్ వెళ్ళే అమ్మాయిలు కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళకు కూడా స్ట్రెస్ ఉంటుంది కదా. ఇందులో మనకి వాటర్ మిలన్ ఎందుకు యూజ్ చేసామంటే స్కిన్ వైటనింగ్ బ్రైట్నింగ్ అని చెబుతూ స్ట్రెస్ని కూడా రిలీఫ్ చేసే ప్యాక్, అంటే ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ కింద కూడా పనిచేస్తుంది కాబట్టి వాటర్ మిలన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో నేను చెప్పినట్టు అట్లీస్ట్ 2-3 మంత్స్ మీరు అప్లై చేసుకొని చూడండి. హైడ్రేటింగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. అంతేకాకుండా వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలి మన బాడీలో. అంటే అట్లీస్ట్ 8 to 12 గ్లాసెస్ పర్ డే వాటర్ తీసుకున్నట్లయితే ఇన్నర్ నుంచి కూడా హైడ్రేటింగ్గా ఉంటుంది. సో నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.